ఒకరి వెనక ఒకరు వస్తున్న అత్తా కోడలని వింతగా చూస్తూ బ్రేక్ఫాస్ట్ చేయి అన్నాడు. అంటూ అతనికి డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని చూస్తున్న ఆమెని కాల్ చేసేలా చూశాడు. ఒక్క చూపుకే అదిరిపడి పక్కనే కూర్చుంది. శైలు తినకుండా గెలుకుతుంటే చూసిన సాయి 5 minutesలో ప్లేట్ ఖాళీ చేయాలి అన్నాడు. 4 నిమిషాల్లో తిని లేచింది. బామ్మని ఇంట్లో వాళ్ళు కేర్ చేస్తుంటే కళ్ళ నిండా నీళ్లతో చూస్తున్న శైలుని చూస్తూ ఏమైంది అన్నాడు. ఏం లేదు అని థ్యాంక్స్ అంది. థ్యాంక్స్ ఫర్ వాట్ అన్నాడు. చెప్పను అంటూ వాళ్ళ అత్తగారి దగ్గరకు వెళ్తుంటే ఆపి లాక్కొని భయం పోయిందని ఇక్కడికి వచ్చి అన్నాడు. ఎవరూ లేని ప్లేస్లో లాక్ చేస్తూ. నా శాడిస్ట్ మొగుడు ఉన్నాక నాకేంటి భయం, అందుకే భయం పోయింది అంది కళ్ళెగరేస్తూ. కార్నర్ లుక్తో తనను చూస్తూ హ్యాపీనా అని అడిగాడు. చాలా చాలా అంది సంతోషంగా నవ్వుతూ. శైలజ మొహంలో ఇంకాస్త అందాన్ని పెంచే ఆ నవ్వు చూస్తున్న సాయి వెనకగా ఉన్న రూమ్లోకి లాక్కెళ్ళి ఆమె తేరుకునే లోపే ఫ్రెంచ్ కిస్ లాగించేశాడు. విడిపించుకోవాలని చూస్తుంటే వదలకుండా గాఢమైన ముద్దుతో ఆమెకి చుక్కలు చూపి 5 నిమిషాలకి వదిలి ఇదే స్మైల్ మెయింటైన్ చెయ్యి ఇకపై అనేసి ఎయిర్ సెట్ చేసుకుంటూ బయటికి వచ్చేశాడు. కందిన పెదవితో ఎరుపెక్కిన చెక్కిళ్లతో బయటకు వచ్చిన శైలు తన ఫేస్లో వస్తున్న బ్లష్ని ఎంత దాచాలనుకున్నా దాచలేక అవస్థలు పడుతుంది. కొడుకు కోడల్ని ఓ కంట కనిపెడుతున్న అత్తగారికి వాళ్ళు హ్యాపీగా ఉన్నారని తెలిసి మనసంతా హాయిగా అనిపించింది. కార్ కీస్ తీసుకుంటూ అత్తా కోడల్ని చూస్తున్న సాయి ఫేస్లో స్మైల్. అందరినీ చూసి శైలజ టైం అయిందని సాయి అనడంతో అందరికీ బాయ్ చెప్పి కదిలారు. డ్రైవింగ్ సీట్లో సాయి, పక్కనే శైలు, వెనుక పల్లవి, నిఖిల్ కూర్చోగా కార్ స్టార్ట్ చేశాడు. సాయి హాస్పిటల్కి తీసుకెళ్లి శైలు మదర్తో మాట్లాడించి పల్లవిని కాలేజీలో జాయిన్ చేసి నిఖిల్ని కూడా స్కూల్లో జాయిన్ చేసి శైలజతో తను కాలేజ్కి స్టార్ట్ అయ్యాడు. మాటలు రానంత సంతోషాన్ని ఒకే రోజులో చూస్తున్న శైలు ఆనందాన్ని తట్టుకోలేక తడి కళ్ళతో సాయిని చూస్తుంటే ఏంటి సైట్ కొడుతున్నావా నీ మొగుడికి అన్నాడు అల్లరిగా. కార్ సైడ్కి ఆపవా అంది. ఎందుకే కాలేజ్ టైం అవుతుంది వెళ్ళవా అన్నాడు రోడ్ సైడ్కి ఆపుతూ. కార్ ఆగిన మరుక్షణం సాయి షర్టు పట్టుకుని ముందుకు గుంజుకుతూ అతని పెదవులను లాక్ చేసింది ఆమె. అతను అమాంతం తనని ఒడిలోకి లాక్కొని టైట్ హగ్తో హార్డ్ కిస్ లాగించేశాడు. అతని ప్రేమకు తన కళ్ళలోంచి దారగా కారుతున్న కన్నీళ్లకు స్వేచ్ఛ ఇచ్చి సాయి మెడని అల్లుకుంది. ఆమె కళ్ళ నీళ్లు చూస్తూ మునిపంటితో ఘాటు పెట్టాడు. అబ్బా అంటూ వదిలేసింది పెదవిని. బట్ అతను వదలలేదు. దవడ పట్టుకొని ఏడిస్తే పాతేస్తా అని చెప్పినా కదా ఎందుకే ఆ కన్నీళ్ళు అన్నాడు సీరియస్గా. ఇవే హ్యాపీ టియర్స్ అంది చిరుకోపంగా. వాట్ ఎవర్ ఏదైనా సరే నీ కళ్ళలో తడి నాకు నచ్చదు. అది హ్యాపీతో వచ్చేది అయినా ఇంకోసారి ఇలా ట్యాప్ తిప్పితే ట్యాంక్లో ముంచేస్తా స్టూపిడ్ అన్నాడు కోపంగా. లవ్ యూ అంటూ బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది. ఇట్లా నన్ను ఐస్ చేయలేవు అన్నాడు మొహం కందగడ్డలా మార్చి. ఇప్పుడు ఎందుకు అలా పెట్టా ఫేస్ అంది. ఐ వాంట్ యూ అన్నాడు ఇంటెన్స్ లుక్తో తల బాదుకుంటూ. ఈ డైలాగ్ మానవా నువ్వు అంది విసుగ్గా. నెక్స్ట్ సెకండ్ ఆమె రెక్క పుచ్చుకొని ఫోర్స్గా లిప్ లాక్ ఇచ్చి వదిలి కోరిక ఉన్నప్పుడు తీర్చుకోవాలి దాచుకోకూడదు అని ఎప్పుడు ఓకే అంటావు అని అడిగాడు కళ్ళెగరేస్తూ. నువ్వే అన్నావుగా మా చెల్లి తమ్ముడు గోల్స్ అన్నీ రీచ్ అయ్యాకనే ప్రోగ్రామ్ అని అంటూ ఓరగా చూసింది. వెచ్చని ముద్దు ఆమె కంఠానికి అద్ది సేఫ్టీ యూజ్ చేస్తూ కూడా దూరంగా ఉండొచ్చు. మార్నింగ్ నా డెసిషన్ మార్చుకున్నాను అన్నాడు హస్కీగా. ఆమె వింతగా విచిత్రంగా అర్థం కాకుండా చూస్తుంటే కన్నింగ్ స్మైల్ ఇస్తూ చెవి దగ్గరగా వచ్చి ఏదో చెప్పాడు. ఆమె కళ్ళలో కాకర పువ్వొత్తులు వెలిగిస్తూ కళ్ళు పెద్దవి చేసి నోటిని తెరుచుకుంది. లెట్స్ గో బేబీ అంటూ తనని సీట్లో కూర్చోబెట్టి కార్ని పోనించాడు. ఎందుకు సాయి ఇలా భయపెడతావు చిరు చెమటను తుడుచుకుంటూ అంది. భయమా దేనికే అన్నాడు. ఇలాంటి మాటలు మాట్లాడితే భయంగా ఉండదా? దూరంగా ఉంటానని చెప్పావు కదా అదే మాట మీద ఉండు సాయి. ఇలా సడన్ డెసిషన్స్ తీసుకొని నన్ను భయపెట్ట మాకు అంది. ఆమె బొంగమూతి చూసి చిన్నగా నవ్వుతూ నీ భర్తకు దగ్గర అవ్వాలంటే భయంగా ఉందా స్మూత్ వాయిస్తో అడిగాడు.